వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. యేసు పేరుతో కాదు, లుంగ్ కిట్సుంగ్బా పేరుతో నాగాలాండ్లో 88% క్రైస్తవ జనాభా వెనుక అసలు నిజాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా. దేవుడైన లుంగ్ కిట్సుంగ్బా మనందరినీ సృష్టించాడు. నాగాలాండ్లో క్రైస్తవ మిషనరీలు మొదటిసారి మత మార్పిడులు చేపట్టినప్పుడు కనీసం యేసుక్రీస్తు పేరు కూడా ప్రస్తావించలేదు. ఆ మత మార్పిడులన్నీ నాగా ప్రజల అత్యున్నత దైవమైన లుంగ్ కిట్సుంగ్బా పేరు మీదే జరిగాయి. చర్చి అంటే యేసు దేవాలయం అనే అర్థం వచ్చేలా చెప్పారు. అలాగే పాస్టర్ని పాపాజీ అని పిలిచేవారు. చివరికి జింగిల్ బెల్స్ పాట కూడా యేసుది బల్లే బల్లే అన్నట్టుగా మారిపోయింది. సరిగ్గా 153 ఏళ్ల క్రితం 1872లో నాగాలాండ్లో ఏం జరిగిందో నేడు పంజాబ్లో కూడా అదే జరుగుతుంది. మిషనరీలు పంజాబీ సంస్కృతిలో కలిసిపోయి ఆ సమాజంలోకి ఎలా ప్రవేశిస్తున్నాయో నాగాలాండ్లో జరిగిన తొలి మత మార్పిడులు కూడా అదే పద్ధతిని అనుసరించాయి. అక్కడ స్థానిక నమ్మకాలను, సాంప్రదాయాలను చాలా జాగ్రత్తగా కొనసాగేలా చూశారు. ఈ గణాంకాలను గమనిస్తే అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదట నాగా మత మార్పిడి జరిగిన 1.5 శతాబ్దం తర్వాత 2011 జనాభా గణన ప్రకారం నాగాలాండ్ జనాభాలో 88% మంది క్రైస్తవులే. 140 ఏళ్ల కంటే తక్కువ కాలంలోనే కేవలం ఒక్క క్రైస్తవుడితో మొదలైన ఆ సంఖ్య ఇప్పుడు 17,39,651 మందికి చేరుకుంది. ఒకవేళ పంజాబ్ కూడా మేరా యేసు యేసు మీమ్స్ వరదల్లో కొట్టుకుపోయి 88% క్రైస్తవ జనాభా కలిగిన ప్రాంతంగా మారకూడదు అంటే మనం నాగాలాండ్ కథను అర్థం చేసుకోవడం చాలా అవసరం. 10 నవంబర్ 1872న నాగాలాండ్లో మొదటి 9 మందికి మత మార్పిడి జరిగింది. అమెరికన్ మిషనరీ ఎడ్వర్డ్ వింటర్ క్లర్క్ ఒక స్థానిక చెరువులో వారికి బాప్టిష్యం ఇచ్చాడు. ఆ సమయంలో అతని వద్ద బైబుల్ లేదు, అలాగే యేసు పేరును కూడా ప్రస్తావించలేదు. చివరికి ప్రార్థనా గీతం కూడా లుంగ్ కిట్సుంగ్బా పేరుతోనే పాడారు. ఇది చాలా పకడ్బందీగా అమలు చేసిన వ్యూహం. కొత్తగా మతం మారిన వారు తాము సమాజం నుండి వేరుపడ్డామని లేదా తమ ఆచారాలకు దూరమయ్యా అని ఏమాత్రం భావించకూడదనే ఉద్దేశంతో ఇలా చేశారు. ఈ ప్లాన్ పనిచేసింది. 42 రోజుల తర్వాత 22 డిసెంబర్ 1872న మరో 15 మంది నాగా ప్రజలు మతం మారారు. అదే రోజున నాగాలాండ్లో మొట్టమొదటి చర్చి స్థాపించబడింది. అది ఐరోపా శైలిలో ఉన్న భవనం కాదు, ఒక పూరి గుడిసె. అది నాగా జీవన శైలికి విదేశీ వస్తువులా కనిపించకూడదనే ఉద్దేశంతో దానిని అలా నిర్మించారు. ఈ మొట్టమొదటి మిషన్ కేంద్రమే నాగాలాండ్ యొక్క తొలి చర్చిగా కూడా సేవలందించింది. మళ్ళీ చెప్పాల్సి వస్తే నాగాలాండ్లో క్రైస్తవ మతం విస్తరిస్తోంది, కానీ అప్పటి వరకు అక్కడ బైబిల్ ఇంకా రాలేదు. ఇది కూడా ఒక వ్యూహాత్మకమైన చర్యే. విదేశీ అనిపించే దేనిని ప్రజలపై బలవంతంగా రుద్దాలని మిషనరీలు అనుకోలేదు. మొదటి మత మార్పిడి జరిగిన 20 ఏళ్ల తర్వాత అంటే 1892లో మాత్రమే బైబుల్ అక్కడ అడుగుపెట్టింది. అది కూడా స్థానిక నాగా భాషల్లోకి అనువదించిన తర్వాతే. అస్సాం ప్రింటింగ్ ప్రెస్ నుంచి సామూహిక మత మార్పిడి వరకు నాగాలాండ్లో క్రైస్తవ మత వ్యాప్తి యొక్క అసలు కథ పాస్టర్ డబ్ల్యూ క్లర్క్తో మొదలవుతుంది. ఆయన అస్సాంలోని శివాసాగర్ ఉన్న ఒక ప్రింటింగ్ ప్రెస్ పనులను పర్యవేక్షించడానికి వచ్చారు. కానీ మత మార్పిడే ఆయన ప్రధాన లక్ష్యంగా మారింది. ఆయన ప్రధాన లక్ష్యం నాగా తెగ ప్రజలే. నాగా వ్యాపారులు తమ వస్తువులను విక్రయించడానికి కొండల నుంచి అస్సాం మైదాన ప్రాంతంలోని దేవాలయాల సమీప మార్కెట్లకు తరచూ వచ్చేవారు. కానీ వారితో కమ్యూనికేట్ చేయడం ఎలా? భాష ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఈ తరుణంలో క్లర్క్కు ఒక స్థానిక అస్సామీ వ్యక్తి రూపంలో సహాయం దొరికింది. క్లర్క్ అప్పటికే గోదుల భారవా అనే ఒక అస్సామీ వ్యక్తిని మతం మార్చాడు. తద్వారా అతన్ని ఒక సమర్థవంతమైన మధ్యవర్తిగా మార్చుకున్నారు. స్వయంగా బారువాకు శివసాగర్లోని శివడోల్ ఆలయ చెరువులోనే బాప్టిషం ఇచ్చారు. ఆ తర్వాత బారువా సుపోంగో మెరిన్ అనే నాగ వ్యక్తిని ఒప్పించారు. క్లర్క్ అదే శివసాగర్ చెరువులో సుపోంగో మెరిన్కు కూడా బాప్టిషం ఇచ్చి అతన్ని మతం మార్చారు. క్లర్క్ నాగాలాండ్లో మత మార్పిడి క్రీడను నడిపించడానికి సుపోంగో మెరిన్ ఒక వారధిలా ఉపయోగపడ్డాడు. అంతకుముందు వచ్చిన మిషనరీలు నాగా సమాజం నుండి ఎదురైన తీవ్ర ప్రతిఘటనల వల్ల పదే విఫలమయ్యాయి. వారు చేసిన తప్పుల నుంచి నేర్చుకున్న క్లర్క్ చాలా నెమ్మదిగా పని మొదలుపెట్టాడు. హఠాత్తుగా ఎలాంటి మార్పులు చేయకుండా, సాంస్కృతిక ఘర్షణలకు తావు ఇవ్వకుండా మత మార్పిళ్లను కొనసాగించారు. అతను స్థానిక మత మార్పిడిదారులను మరియు తన ప్రింటింగ్ అనుభవాల్ని కలిపి ఆ రెండింటినీ బలమైన ఆయుధంగా మార్చుకున్నాడు. నాగాలాండ్లో క్రైస్తవ మత వ్యాప్తికి వాడిన ఒక వ్యూహాత్మక ఆయుధం గురించి చెప్తాను. దేవుడైన లుంగ్ కిట్సుంగ్బా మనందరినీ సృష్టించాడు. కొత్తగా క్రైస్తవ మతంలోకి మారిన నాగా ప్రజల కోసం పాడే ప్రార్థనా గీతాలు కూడా లుంగ్ కిట్సుంగ్బా పేరుతోనే పాడేవారని గుర్తుంచుకోవాలి. క్లర్క్ నాగాలాండ్లో మోలింగ్ ప్రింటింగ్ ప్రెస్ స్థాపించడానికి ఇదే ప్రధాన కారణం. ఆ ప్రెస్ నుండి వెలువడిన ముద్రిత పేజీల ద్వారానే నాగా సామాజిక నిర్మాణం మరియు సంస్కృతి దాదాపుగా తుడుచుకుపోయాయి. నేడు అక్కడ ఉన్న 88% క్రైస్తవ జనాభానే దీనికి నిలువెత్తు సాక్ష్యం. మొదటి మత మార్పిడి జరిగిన 12 ఏళ్ల తర్వాత 1884లో మొలాయంగి ఇమ్సెన్
గ్రామంలో మోలింగ్ ప్రింటింగ్ ప్రెస్ స్థాపించబడింది. అప్పటి వరకు అంతా లుంగ్ కిట్సుంగాపే పేరుతోనే కొనసాగింది. ప్రార్థనలు, కీర్తనలు, చివరికి మత మార్పిడి ప్రక్రియ కూడా ఆయన పేరుతోనే జరిగేవి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రెస్ నుండి వచ్చిన మొదటి ప్రచురణలు బైబుల్ కాదు. 1884లోనే యేసు బోధనలను స్థానిక ఆవో భాషలోకి అనువదించారు. 4 సంవత్సరాల తర్వాత అవి లోథా మరియు అంగామి భాషల్లోకి వచ్చాయి. బైబుల్ మాత్రం 1892లో మాత్రమే వచ్చింది. అది కూడా స్థానిక భాషల్లోనే. ఇక 1911లో ఒక ఆవో నిఘంటువును ప్రచురించారు. మొలుంగ్ ప్రచురణల క్రమాన్ని గమనిస్తే వారు అసలు ఉద్దేశం స్పష్టమవుతుంది. ఇది ఎన్నడూ నాగా ప్రజల అభివృద్ధి కోసం ఉద్దేశించింది కాదు. కొత్తగా మతం మారిన వారిని క్రమంగా వారి సాంప్రదాయాల నుండి వేరు చేయడం మరియు నెమ్మదిగా వారిని క్రైస్తవ మతంలోకి విలీనం చేయడమే దీని అసలు లక్ష్యం. ఒకవేళ అభివృద్ధి లక్ష్యమైతే నీతి ఆయోగ్ డేటా చూపుతున్నట్లుగా 88% క్రైస్తవ జనాభా ఉన్న రాష్ట్రం నిరుద్యోగం, జీడిపి మరియు తలసరి ఆదాయంలో దేశంలోనే అట్టడుగు స్థాయిలో ఉండేది కాదు. మరో విస్తుపోయే నిజం ఏంటంటే 20 ఏళ్ల పాటు లుంగ్ కిట్సుంగాబా పేరుతో మత మార్పిడులు చేసిన తర్వాత కూడా జీసస్ క్రిస్ట్ అనే పదాన్ని వారు పరిచయం చేయలేదు. నాగా ప్రజలు సాంస్కృతికంగా కృష్ణుడు మరియు విష్ణువు వంటి పేర్లకు దగ్గరగా ఉండేవారు. కాబట్టి చివరకు ఒక కొత్త దైవనామం అవసరమైనప్పుడు వారు జీసస్ క్రైస్ట్ అని కాకుండా ఈశుక్రీస్తా అనే పదాన్ని సృష్టించారు. ఆసియాలోని అతిపెద్ద చర్చ్ ఎక్కడుందో తెలుసా? ముంబైలోనో లేదో మనీలాలోనో, హాంకాంగ్, కేరళ లేదా బ్యాంకాక్లోనా? ఇవన్నీ తప్పు సమాధానాలే. నిజంగా ఎక్కడ ఉంది అంటే నాగాలాండ్లో. అవును, అభివృద్ధి సూచికలలో అట్టడుగుగా ఉన్న అదే రాష్ట్రంలో జున్హాబోటోలో ఆసియాలోనే అతిపెద్ద చర్చి ఉంది. అదే సుమి బాప్టిస్ట్ చర్చ్. ఆ మొదటి చర్చ్ చిత్రాన్ని గుర్తు తెచ్చుకుంటే అది ఒక గడ్డితో వెలిసిన పూరిపాక. ఇక ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద చర్చిని చూడండి. మిషనరీలు నాగాలాండ్కు నాగరికతను మరియు విద్యను తీసుకురావడానికి వచ్చారన్న వాదనను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇంకా అదే సమయంలో నీతి ఆయోగ్ ఇప్పటికీ నాగాలాండ్ని అభివృద్ధి చెందని రాష్ట్రంగానే పరిగణిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ 4ంటిని కలిపి చూస్తే క్రైస్తవ మిషనరీలు నాగాలాండ్కు రావడానికి గల అసలు కారణం స్పష్టమవుతుంది. అలాగే ప్రస్తుతం పంజాబ్లో జరుగుతున్న పరిణామాలు భవిష్యత్తులో ఏ దిశగా వెళ్తాయో కూడా మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ₹1 సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.